గృహంలో దోషాలు అని అంటున్నారు కాబట్టి నైరుతి దోషాలు ఉంటే మ్యారేజెస్ కి ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు ఉంటాయమ్మా. నైరుతి ఏంటంటేనమ్మా వాస్తవానికి భయాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, రెండు అమ్మ. చూడండి ఎందుకని మనం చూద్దాం. భయం ఎందుకు ఇస్తుంది, మనకు ధైర్యాన్ని ఎందుకు ఇస్తుంది చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి చేసే ముందు మనం భయం కలుగుతుందంటే వాస్తవానికి జాతకంలోనూ కానీ లేదంటే గృహంలో దోషం ఉన్నది. నేను చెప్తుంటాను, జాతక దోషాలు భయంకరంగా ఉన్నప్పుడు మన నైరుతి పర్ఫెక్ట్గా వాస్తు ప్రకారం ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేసే మార్గాన్ని ఇస్తుంది. అంటే ఏదో ఇప్పుడు మాలాంటి గురువుని పిలిపించేస్తుంది, ఆ దోషాన్ని ఎలా నివారణ చేసుకోవాలి, ఎంత ఖర్చు అయినా ఆ నివారణ చేసుకొని వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తానమ్మా, మనకు అష్టదిక్కులలో టోటల్గా ఈశాన్యం, నైరుతి, వాయుము, ఆగ్నేయం అనే 4 కార్నర్లు ఉంటాయమ్మా. అయితే ఇక్కడ నైరుతి గురించి మనం మాట్లాడుకునే ముందు దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి అమ్మ. దీన్ని నైరుతి అని కార్నర్. అసలు ఈ నైరుతికి నీరుతి అని ఒక రాక్షసుడు దానికి ఆస్థాన దిక్కుకి అధిపతి అన్నమాట. ఆయన ఒక శవం అనే వాహనం మీద ఆయన ఉంటాడమ్మా. ఈ నీరుతి అనేది ఏంటంటే ఎప్పుడు వర్క్ అంటే ఎప్పుడు పనిచేసే వాళ్ళంటే ఆయనకి ఇష్టపడుతుంటాడు. బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళంటే ఇష్టపడతాడు. ఆయనకు అతి ప్రీతికరమైనవి పనులు చేస్తే ఆయన చాలా సంతోషపడతాడు. ఆయనకి ప్రీతికరమైన పనులు ఏంటిదో మనం తెలుసుకుందాం అమ్మా. నైరుతిలో పడక గది ఆయన చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. పడక గదమ్మ ఆయనకి పడక గది అది ఎక్కడ కూడా వాస్తు దోషం లేకుండా 90 డిగ్రీలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పడక గదికి మనకు పర్ఫెక్ట్గా పడక గదికి ఉత్తరంలో కానీ పడక గదికి తూర్పులో కానీ అటాచ్డ్ ఉండాలి. అంటే చాలా మంది తూర్పు అంటే బయట తూర్పు అనుకొని కట్టుకుంటే అది దోషం. అందుకని నేను చాలా క్లియర్గా పడక గదికి అంటున్నాను, అది ఆయనకు బాగుంటుంది. అదేవిధంగా నైరుతిలో ఆయనకు ఇంకా ప్రీతికరమైనది ఒక బీరువా అలమార ఏర్పాటు చేసుకోవడం. దాంట్లో నగలు, డాక్యుమెంట్స్, ధనము, డబ్బు అవన్నీ ఆయన ప్లేస్లో పెట్టుకుంటే ఆయన ఇష్టపడతాడు. ఆయన ఏంటంటే స్థిరత్వాన్ని కోరుకుంటాడు. ఏదో ఆయనకి ఇస్తే తొందరగా వదలడు, గట్టిగా పట్టుకుని ఉంటాడమ్మా. అంటే ఆగం చేయడు, బంగారాన్ని కానీ ఆగం లాస్ చేయడు అనమాట. కానీ ఆయన దృష్టిలో దోషం ఉన్నప్పుడు మళ్ళీ లాస్ చేస్తాడు. నేను నైరుతిలో బంగారము డబ్బులు పెడితే మా ఇంట్లో చోరీ జరిగిందండి, ఇదంతా తాళం పలగొట్టేసి వెళ్ళిపోయిందని చేస్తారు. కానీ ఆ నైరుతి ఎదురుగా అంటే ఆ అలమర ఎదురుగా ఏముంటుందంటే బాత్రూమ్ డోర్ ఉంటుందండి. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే దారిద్ర్య దేవత ఏం చేస్తుంది, అందులో ఉన్న బంగారాన్ని అంతా దోచేసుకుంటుంది. అంటే నష్టపోతుంటాం. అందుకని నైరుతి ప్రీతికరమైన పనులు చేయమన్నాం, కానీ దోషపూరితమైన పనులు చేయకూడదమ్మా. అందుకు ఇక్కడ మనం అదేవిధంగా నైరుతిలో సరైన బరువైన ఐరన్ బీరువా ఇట్లా పెట్టుకుంటే, బరువైన లాకర్ పెట్టుకుంటే మన శత్రువు కూడా మన జోలికి రాలేడు. మన శత్రువు కూడా భయాన్ని కలగజేస్తాడు ఆయన. చూడమ్మా, కానీ అక్కడ సరైన బరువు లేనప్పుడు, కనీసం ఐరన్ లాకర్ లేనప్పుడు కూడా ఆయన మనల్ని భయాన్ని కలిగిస్తుంటాడు. ఏమో జరగబోతుంది. అందుకని ఎవరి స్థాయిలో ఒక 50 కేజీల లాకర్ అయినా పెట్టండి, ఒక 60 కేజీల లాకర్ అయినా పెట్టండి, ఇంకా వీలుంటే 100, 120 కేజీల మంచి ఐరన్ అల్మారీ ఉంటుంది బిగ్ సైజులో, 6 అడుగుల్లో 16 గేజ్ పెట్టేసి లోపల పెట్టండి, డాక్యుమెంట్స్ పెట్టండి, ధనం పెట్టండి. అక్కడ పెట్టిన ధనము వృధా కాదు, ఒక ఆస్తిని ఇస్తాడు. ఆస్తి అంటే ఇది స్థిరత్వాన్ని ఉంటుంది. అదేవిధంగా అమ్మా నైరుతిలో రాహుస్థానం కూడా అక్కడే. చాలా మందికి రాహు మహర్దశ జరుగుతూ ఉంటుందమ్మా. అప్పుడు నైరుతి దోషాలు ఉన్నప్పుడు రాహు వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటాడు, చెలగాటం చేసుకుంటాడు. ఎంత ఘోరంగా దెబ్బ కొడతాడంటేనమ్మా ప్రమాదాలు. నేను చాలా చూశానమ్మా నైరుతిలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు ప్రమాదాలు. నైరుతిలో 1 ఇంచు 2 అంగుళాలు పెరగడం ఉండడం. నేను ఏంటంటే ఇట్లా ఇంటూ మార్క్లో నేను కొలతలు వేస్తానమ్మా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఈ నైరుతి ఎలా ఉందని క్రాస్ చెకప్ చేస్తాను. అలా అనమాట. అప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు ప్రమాదాలు. ఎంతో మంది చదువుకునే ఇంజనీరింగ్ విద్యార్థులు అలాగే నేను జాబ్ చేసుకుంటూ జాబ్ వచ్చి 1 ఇయర్ అయింది, 6 మంత్ 1 మంత్ అయింది, ప్రమాదాల్లో చనిపోయినవి ఎంతో మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర కలవడం జరిగింది. ఎంతో మంది ఇండ్లలో నేను వెళ్ళడం జరిగింది. చాలా నాకు కూడా బాధ అనిపించిందమ్మా. ఎందుకంటే బతికుంటే ఏదో ఒకటి తిని మనం బతాము, కానీ పోతే ఒక తల్లి 25 సంవత్సరాల కొడుకుడు 20-30 సంవత్సరాల బిడ్డని పోగొట్టుకుంటే
మళ్ళీ సంపాదించగలమమ్మా? డబ్బు అంటే కష్టపడితే డబ్బు వస్తుంది, ఎవరి స్థాయిలో వాళ్ళు. పేదవాడు జీవిస్తున్నాడు, గొప్పవాడు జీవిస్తున్నాడు. కానీ అలాంటి బిడ్డలు పోగొట్టుకున్న ఎంతో తల్లిదండ్రులు బాధను చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుందమ్మా. కాకుంటే సరైన సలహా ఇచ్చే వాళ్ళకు లేరు. నైరుతి అనేది పైథాగరస్ సిద్ధాంత ప్రకారం 90 డిగ్రీలో ఉండాలి. ఇప్పుడు నైరుతిలో నిజానికి వాస్తుపరమైన దోషాలు ఉండి వాళ్ళు సరిగ్గా కట్టుకోలేని వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటేనమ్మా? ఎలాంటి పరిహారం అంటే, ముందు నైరుతిలో అమ్మ, నైరుతి మనకు 4 కార్నర్స్ అంటున్నా కదా, ఎక్కడ కూడా నైరుతి బెడ్రూమ్ కి దక్షిణంలో గాని పశ్చిమంలో గాని డోర్స్ లేకుండా చూసుకోమంటాను. ఇది మన బాధ్యత. కొంతమందికి ఏం చేస్తున్నారంటే, నైరుతిలో గేట్ ఉంటుంది బయటనమ్మా, నైరుతిలో లివింగ్ హాల్ పెట్టుకుంటారమ్మా. మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకునే స్థానంలో హాల్ పెట్టుకుంటారు. అలా హాల్ ఉన్నప్పుడు కొంతమంది నైరుతిలో నడక హాల్లో నుంచి లోపలికి వస్తారు. అలాంటి పిల్లలకి ఎన్నిసార్లు ప్రమాదాలు అవుతుంటాయో, ఎంత ఇబ్బంది పడుతుంటారో. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆగ్నేయంలో బెడ్రూమ్ ఇస్తారమ్మా. ఎన్ని కష్టాలు, బెడ్రూమ్ ఖాళీ చేయలేక ఎన్నో తల్లిదండ్రులు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. ఎంతమైన మానసికమైన ఇబ్బందులు అంటే గురి చేస్తుంటారంటే అంత గురి చేస్తుంటారు. అయినా నేను చెప్తుంటానమ్మా, నైరుతి దోషాలు చెప్పాలంటే 1 డే అయినా మనకు సరిపోదు. ఎందుకంటే అది శాస్త్రం. అది అక్కడ నైరుతి రాహు ఇద్దరికి బరువు అంటే ఇష్టం, ధనగారం అంటే ఇష్టం, లోహాగారం అంటే వాళ్ళకి ఇష్టం, పడక గది అంటే చాలా ఇష్టం, ఐశ్వర్యం అంటే వాళ్ళకి బాగా ప్రీతి. కానీ నైరుతిలో టాయిలెట్స్ పెట్టుకొని వాటర్ ఉంటే మాత్రం భయంకరమైన ఇబ్బందులు. అలాంటి ఇంట్లో అసలు ధనం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎంత ఘోరం అంటే, ఎంత భయంతో ఏ క్షణంలో ఎప్పుడు హాస్పిటల్ లేచిపోవాల్సి వస్తుందో బాధపడుతుంటారు. కొంతమంది షుగర్ అనే ప్రాబ్లంతో టెన్షన్తో లైఫ్ గడుపుతుంటారు. కానీ అదంతా నైరుతి మొత్తం తీసేసి ఆ వాష్రూమ్స్ కానీ ప్లేట్స్ అవంతా శుభ్రం చేసి అది చేయాలంటే ఆ పని చేయలేకపోతుంటారు. నేనంటాను, మీకు ఎలాంటి భయంకరమైన ఇంట్లో సమస్యలు ఉన్నాయా, ప్రతి సమస్యకి నేను పరిష్కారం చేస్తాను. అష్ట దిగ్బంధన అనే ఒక కార్యంతో కంట్రోల్ చేసి పడేస్తాను. మీకు తిరుగులేని ఫలితాన్ని నేను ఇస్తాను. బిల్డింగ్ వాస్తు దోషాలు ఉన్నాయని బిల్డింగ్ ని ముక్కలు పలగొట్టి డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా కంట్రోల్ నేను చేయగలను. గురువుగా ఆ శక్తి నాకున్నది. అందుకేనమ్మా